నేను మామిడికాయ పచ్చడిని కలిపానండి. అయితే తెల్ల గులాబీలు తీసుకున్నాను. కడిగి ఆరబెట్టిన తర్వాత తెలిసిన ఆవిడ ఇంటికే తీసుకొచ్చాను. ముక్కల్ని నరికేసి వెళ్ళింది. ఒక్కొక్క కాయకి 4 రూపాయల చొప్పున ఇచ్చాను. ఆ జీడి తీసేసి ఆ టెంకెలో ఉన్నటువంటి పొర ఉంటుంది, తెల్లటి పొర. ఆ పొరను కూడా తీసేసి శుభ్రం చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొలుసుకుని కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇవి మేము ఈ పెద్దదాన్ని మానిక, చిన్నదాన్ని గిద్ద అంటాము. ఇవి మాకు స్టాండర్డ్ కొలతలు. ఇంకా మేము ఆ కొలత ప్రకారం పోసేస్తే ఇంకా చూసుకోము, ఇంకా కరెక్ట్గా సరిపోతాయి. పెద్దది మానిక ఈ గిద్దతోటి పోస్తే అది 16 గిద్దలు పడితే కానీ నిండదు. మేము కారం, ఉప్పు అవి ఎలా కొలత తీసుకుంటాము అంటే ఒక మానికకి 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దలు కారం, 2 గిద్దల ఆవపిండి మెంతిపిండి కలిపి 2 గిద్దలు తీసుకుంటాం. అన్నీ 2 16కి 2, లేకపోతే 8కి 1. దీంట్లో సగం, మానికలో సగం తీసుకునేటట్టయితే 8 గిద్దలే అవుతుంది. కాబట్టి 1 గిద్ద ఉప్పు, 1 గిద్ద కారం, 1 గిద్ద ఆవపిండి, మెంతిపిండి కలిపి అలా పోసుకోవాలి. ఇప్పుడు నేనైతే 3.5 మానికలు అయ్యాయి ముక్కలు. కొలిసేసి ఆరబోసుకొని కాసేపు ఆరనివ్వాలి. ఫ్యాన్ గాలి కింద కొలిసిన తర్వాత ఆరబోసాను. ఈ 3.5 మానికలకి మీకు కొలత చెప్తాను, ఎలా కలిపాము ఏంటి అనేది. ఎక్కడన్నా ఈ పొర మిస్ అయితే కలుపుకునేటప్పుడు అన్నంలోకి వస్తుంది. జాగ్రత్తగా చూసి ఏరేసుకోవాలి. మెంతులు 200 గ్రాములు తీసుకున్నాను. వాటిని జాగ్రత్తగా సన్నసెగ మీద మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడే రంగు తిరుగుతున్నాయి మెల్లిగా.
మనకి ఎలా గుర్తుపట్టాలి అంటే చిటపట్లు ఆడతాయి, ఇంకా వాసన కూడా వస్తుంది, మంచి వాసన. అలా మనం గుర్తుపట్టాలి. వేగాయి, వీటిని ప్లేట్లో ఆరబోసుకుందాం. అవి ఆరేలోగా వెల్లుల్లిపాయల్ని తోలు తీసుకొని చిన్న రెమ్మల్ని పెద్ద రెమ్మల్ని విడగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్ద వాటిని మనం పచ్చట్లో వేసేసుకోవాలి. అలాగే చిన్న వాటిని మాత్రం మనం మెంతుపిండిలో కలిపి ఒక్క చక్కగా దంచుకుంటాం. మెంతిపిండి మిక్సీ వేసాను. ఇవన్నీ సన్నపాయలు. మనం తీసేటప్పుడే పెద్ద పాయల్ని విడిగా పెట్టుకుంటాం పచ్చట్లో కలపటం కోసం. దంచకుండా ఏ రెబ్బకు ఆ రెబ్బ వేసుకోవడం కోసం. మిక్సీనే వేసుకోవచ్చు, కాకపోతే మెత్తగా ముద్దైపోతుంది, ముక్కలకు పట్టదని రోట్లో వేసి ఒక్క చక్కగా దంచేసాను. ఇది అయిపోయిన తర్వాత ఆవాలు 400 గ్రాములు తీసుకున్నాం, కానీ పొడి ఎక్కువైంది, అందుకని మీకు 375 గ్రాములే చెప్తున్నాను. ఉప్పు 3.5 మానికలకి 7 గిద్దలు ఉప్పండి. కొలతేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మానిక ముక్కలు తీసుకున్నాము. మీ దగ్గర కనుక పెద్ద బేషన్ ఉండేటట్టయితే మాత్రం నూనెలో ముక్కలను వేసేసి ఒక గంట సేపు ఉంచి తర్వాత ఇవన్నీ కలిపితే ముక్క బాగా గట్టిగా ఉంటుంది అంటారు. నా దగ్గర పెద్ద ఏమీ లేక కొంచెం నూనె వేసి కలిపి ఎమ్మటే ఆవుపిండి మెంతిపిండి కూడా వేసేసాను. ఒక గిద్దకి లోపలేమో ఆవుపిండి, పైనేమో మెంతిపిండి, వెల్లుల్లిపాయ కలిపితూ దంచుకున్నాం కదా, అది వేసేసి 2 గిద్దలు అది వేసి అన్నీ 2 గిద్దలు కారం, ఉప్పు అలా ఇది ఇందాకే 3.5 మానికల ముక్కలకి 7 గిద్దలు ఉప్పు కొలిసి మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం. కళ్ళుగా ఉన్నప్పుడే, మెత్తగా లేకుండా ఉన్నప్పుడే కళ్ళు మీదే కొలత, అదే 7. ఇప్పుడు మీకు వేసింది కొలత ఏం కాదు, కళ్ళుగా ఉన్నప్పుడే మానిక 2 గిద్దలు లెక్క. 3.5 మానికలు కాబట్టి 7 గిద్దలు మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం. నా ఫ్రెండ్ కూడా కలుపుకుంది నేను పట్టే రోజున, అందుకోసం అది టిఫినీలో, స్టీల్ టిఫినీలో తీసుకెళ్ళడం కోసం
టిఫిన్లో వేసింది. ఇంటికి వెళ్ళగానే తీసేసుకుంటుందిలే. ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది లేకుండా ఉండటం కోసం దాంట్లో వేసింది. ఏ మానిక ఆ మానిక కొంచెం ఆయిల్ వేసి కలిపి ఇంకా అన్నీ ఉప్పు, కారం, మెంతిపిండి అన్నీ విడివిడిగా వేసుకోవాలి. ఇవన్నీ పెద్ద పెద్ద వెల్లుల్లి రెబ్బలు ఏరి పెట్టుకున్నవి. ఇక నూనె గానుగలో ఆడించి తీసుకొచ్చుకున్న నూనెది 2.5 కేజీలు. వీటిని గోరువెచ్చగా వేడి చేసి చల్లారిన తర్వాత పోసాను. ఇది నువ్వుల నూనె సగం, పల్లి నూనె కూడా సగం కలిపి పోసాను. పచ్చి నూనె కాదు, కొంచెం వేడి చేశాను అంతే. అది కూడా చల్లారిన తర్వాత పోసాను. తెల్లారికి చూడండి నూనె ఎలా పైకి వచ్చిందో. దాన్ని 2 రోజుల పాటు తిప్పుకొని, ఇంకా మీకు ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే చూసుకుని డబ్బాలోకో లేకపోతే జాడీలోకో, డబ్బాల్లో ఎత్తేసుకుని ఈ మధ్య ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం కదా, ఎక్కువ రోజులు ఉండట్లేదని, లేదంటే జాడీలోకో ఎత్తి పెట్టేసుకోవాలి. దాదాపుగా ఏమీ తక్కువవో, సరిపోతాయి ఈ కొలతలతో. నూనె మాత్రం మునిగేలాగా పోసుకోవాలి. ఎందుకంటే నూనె పైన ఉంటే పచ్చడి చెడిపోకుండా, బ్యాక్టీరియా లోపలికి చేరకుండా అడ్డుకుంటుంది. అందుకోసం పచ్చడి మునిగేలాగా నూనె పోసుకోవాలి.